కన్నడ టీవీ నటి పీఎం నందిని ఆత్మహత్య సంచలనంగా మారింది. 26 ఏళ్ల నందిని బెంగళూరులో సోమవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించింది. కెరీర్ విషయంలో కుటుంబ సభ్యుల నుంచి ఎదురైన ఒత్తిడి, మానసిక సంఘర్షణే ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటన కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన నందిని కన్నడ, తమిళ భాషలో సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే నందిని మృతి చెందిన ప్రదేశంలో పోలీసులకు ఆమె రాసిన ఒక డైరీ నోట్ లభ్యమైంది. అందులోని అంశాలు ఆమె అనుభవించిన మానసిక క్షోభను కళ్లకు కడుతున్నాయి. 2021లో తన తండ్రి మరణించిన తర్వాత ఆమెకు ప్రభుత్వం నుంచి కారుణ్య నియామకం కింద ఉద్యోగం లభించింది. అయితే ఆ ప్రభుత్వోద్యోగం చేయటం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదని, నటన, సృజనాత్మక రంగంపైనే తన ప్రాణం ఉందని ఆమె ఆ నోట్లో రాసింది. నందిని నటన వైపు రావాలనుకున్నప్పటికీ ఆమె కుటుంబ సభ్యులు మాత్రం స్థిరమైన ప్రభుత్వోద్యోగంలోనే కొనసాగాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం. కన్నడ టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఆమె కలలు, వాస్తవ పరిస్థితులకు మధ్య జరిగిన ఈ పోరాటంలో ఆమె ఓడిపోయిందని భావిస్తున్నారు. ఆమె రాసిన డైరీ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.